హనుమాన్ చూస్తున్నప్పుడు చాలా సార్లు రాజమౌళి గారు గుర్తొచ్చారు. దానికి రీజన్స్ చాలానే ఉన్నాయి. బట్ అది చెప్పే ముందు మూవీ స్టార్టింగ్ ఎపిసోడ్ గురించి డిస్కస్ చేద్దాం. మీలో ఎంతమందికి విలన్ చైల్డ్హుడ్ ఎపిసోడ్ చూస్తున్నప్పుడు మనం వచ్చింది హనుమాన్ కేనా అని అనిపించింది, ఆర్ హాలీవుడ్ ప్రెజెంటేషన్ అనిపించింది? నాకైతే ఈ రెండు అనిపించాయి. బికాస్ ఆ షార్ట్ కాంపోజిషన్స్ కానివ్వండి, ఆ సినిమాటోగ్రఫీ, కలర్ గ్రేడింగ్ అండ్ ఆల్సో ఆ ప్రొడక్షన్ డిజైనింగ్. ప్రశాంత్ వర్మ నిజంగానే మార్వెల్లో సినిమా తీసే కెపాసిటీ ఉన్న డైరెక్టర్ అనిపించింది. కొంచెం ఓవర్ అనిపించినా కూడా ఆ క్యాపబిలిటీ ఉంది. ఇప్పుడు మన వీడియో టైటిల్ రాజమౌళి గారితో కంపేర్ చేద్దాం. ఫస్ట్ పాయింట్, స్టోరీ టెల్లింగ్. ఎంత స్మూత్ స్టోరీ టెల్లింగ్ అంటే ఎక్కడ కూడా డీవియేషన్ లేకుండా ప్రతి క్యారెక్టర్ ని సినిమా స్టోరీలో చాలా స్మూత్ గా బ్లెండ్ చేశాడు. రాజమౌళి గారి స్టోరీ టెల్లింగ్ కూడా ఆల్మోస్ట్ సేమ్ ఉంటుంది. చాలా క్యారెక్టర్స్ ఆర్ డిఫరెంట్ సీక్వెన్సెస్ ఉంటాయి, బట్ మనకి అవన్నీ ఎక్కడ డిస్ట్రాక్టింగ్ గా అనిపించవు. అండ్ డిస్ట్రాక్ట్ అయ్యాము అని అనిపించే లోగా మళ్ళీ స్టోరీలోకి తీసుకెళ్లిపోతారు. ఒక స్టోరీని ఎక్కడ స్టార్ట్ చేయాలి, ఎలా స్టార్ట్ చేయాలి, క్యారెక్టర్ ఎక్స్ప్లెనేషన్ కోసం ఏమేం సీన్స్ పెట్టాలి, దాన్ని ఎలా ప్రెజెంట్ చేయాలి, మెయిన్ లీడ్ క్యారెక్టర్ లో ఎంత ఫన్ ఉండాలి, హీరోయిన్ ని సాంగ్స్ కోసమే కాకుండా స్టోరీలో ఎలా ఇన్వాల్వ్ చేయాలి. స్టోరీ డౌన్ అవుతుంది అని తెలిసినా కూడా నెక్స్ట్ వచ్చే ఎపిసోడ్ లో ఆడియన్స్ ఎక్సైట్ అవుతారని తెలిసి ఎగ్జాక్ట్ థాట్ ప్రాసెస్ ఆడియన్స్ కి వచ్చేలాగా ప్రెజెంట్ చేసే టాలెంట్ రాజమౌళి గారికి చాలా ఉంది. అండ్ అలాంటి స్టోరీ టెల్లింగ్ నేను ప్రశాంత్ వర్మ దగ్గర హనుమాన్ మూవీలో చూశాను. ఫర్ ఎగ్జాంపుల్, హీరో హీరోయిన్ ఎపిసోడ్ ఆర్ మోస్ట్లీ ఫస్ట్ హాఫ్ లో చాలా మట్టుకు బాహుబలిలో శివుడు క్యారెక్టర్ ఉన్న సీన్స్ చూస్తున్నప్పుడు, ఆర్ బాహుబలి 2 లో అనుష్క ఎంట్రీ అప్పుడు, ప్రభాస్ కట్టప్ప ఫైట్ సీన్ అప్పుడు ఒక ఫ్యాంటసీ కైండ్ ఆఫ్ ఫీల్ వస్తుంది. ఆ ఫైట్, బీజిఎం అండ్ డైరెక్షన్. హనుమాన్ కూడా సేమ్ కైండ్ ఆఫ్ ఎగ్జిక్యూషన్. నా ఇంటెన్షన్ కాపీ అని కాదు, బట్ టేకింగ్ ఎస్ఎస్ఆర్ లాగా అనిపించింది. ఇదంతా తమ్నైల్ కి రిలేటెడ్ కాంటెంట్. బట్ ఇప్పుడు ప్రశాంత్ వర్మలో ఇన్ని రోజులు లోపల దాచుకున్న ఫైర్ అంతా క్లైమాక్స్ లో చూపెట్టాడు. మైథాలజీ కమ్ ఫ్యాంటసీని ఎగ్జాక్ట్ గా బ్లెండ్ చేసి తను అనుకున్న విజువల్ ఎగ్జాక్ట్ గా ప్రెజెంట్ చేసి ఆడియన్స్ కి ఒక విజువల్ వండర్ ని ఇచ్చాడు. సినిమా ఎండ్ అయ్యాక కూడా సినిమా కంటిన్యూ అయితే బాగుండు అనే ఫీల్ ని క్రియేట్ చేశాడు. సెకండ్ పార్ట్ లీడ్ కి ఎంత హై ఇయ్యాలో అంత హై ఇచ్చాడు. నెక్స్ట్ వచ్చే జై హనుమాన్ డెఫినెట్ గా 3D ఎక్స్పీరియన్స్ ఉంటుందని అనుకుంటున్నాను. మీకు కూడా హనుమాన్ మూవీ 3Dలో ఉంటే బాగుండు అని ఎంతమందికి అనిపించింది?